సాధారణంగా శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మాంసం, గుడ్ల ధరలు అమాంతంగా తగ్గిపోతాయి. అయితే కార్తీక మాసం ఈ గురువారంతో ముగుస్తుంది. అయినప్పటికీ గుడ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదంతా మోతా తుఫాన్ ఎఫెక్ట్ అని మార్కెట్ యాజమాన్యం చెబుతుంది. కార్తీక మాసం అయిపోవడానికి వచ్చినప్పటికీ నిత్యావసరాల ధరలు తగ్గడం లేదు. దళారులంతా ఏకమై కూరగాయలు, ఆకుకూరల ధరలు విపరీతంగా పెంచేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే మోతా తుఫాన్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన రేట్లతో జనాలకు చుక్కలు కనపడుతున్నాయి. అయితే గతంలో 20 రూపాయలు అమ్మిన కూరగాయలు ప్రస్తుతం 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుడు ఏం కొనేటట్లు, తినేటట్లు కనిపించడం లేదు. అయితే కోడిగుడ్ల ధరలు సామాన్యుడికి అందకుండా అందలం ఎక్కాయి. కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెంచడంతో ఏకంగా డజను గుడ్లు ధర 98 రూపాయలకు చేరుకుంది. దీంతో జనాలు గుడ్లు తినాలన్నా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గతంలో కిలో చికెన్ 240 నుంచి 260 రూపాయలు ఉంది. కార్తీక మాసం సందర్భంగా కిలోకు 20 నుంచి 40 రూపాయల వరకు తగ్గించారు. మాంసం ధరలు తగ్గితే గుడ్ల రేట్లు పెరగడం ఏంటని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో రేట్లు పెరిగాయని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో జనాలు ఏం కొనాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.